రండమ్మగారు. బంటి బంటి షారా అమ్మా. బంటి బాయ్ బాయ్. వెళ్దామా? సాన్వి, హే సాన్వి, హే నేను ఈ చీరలో ఎలా ఉన్నాను? రే మొద్దు, ఇలా ఇవ్వు. ఇప్పుడు చెప్పు. పెళ్లికి ముందు ఇదంతా తప్పు కదా? హెచ్చి ఊరుకుండు. ఇది కూడా నేనే నేర్పించాలా? మీ నాన్న ఇంట్లో లేరు కదా? హా, నాన్న అవ్వమంటే ఎవరితో మాట్లాడుతోంది తను? నీకెందుకు ఆయన గురించి టెన్షన్? నాన్న అప్పుడే తిని పడుకున్నాడు. ఇప్పుడేమో రారు. నువ్వు ముందిట్రా. ఎవడ్రా నువ్వు? నాన్న, రాస్కెల్. మాలాంటి వాళ్ళు ఆడపిల్లల్ని కన్నది నీలాంటి వాళ్ళు ఎంజాయ్ చేయడానికి. రాస్కెల్. నేను వద్దని చెప్పాను. ఒకసారి నిన్ను ఇక్కడ చూశాను. రాస్కెల్ ని తల తీస్తాను. పోరా. లోఫర్. అయ్యో, ఎందుకు ఊరికే అరుస్తున్నావు? మీరు అనుకున్నట్టు ఇక్కడేం జరగలేదు. ఏయ్, నాన్న, తల్లి లేని పిల్లవి కదా అని గారాబం చేస్తే పెళ్లి కాకుండానే బిడ్డ నా చేతికి ఇద్దామనుకుంటున్నావా? పదవి లోపలికి రా. తమ్ముడుడే, రావే. రూమ్ లో ఒంటరిగా ఉండి చావవే. నాన్న ప్లీజ్, నాన్న నాలుగు డోంట్ రోజులు అరౌండ్ నాన్న తినడానికి ఏమీ ప్లీజ్. పెట్టకపోతే నాన్న, నువ్వే దారికొస్తావు. నాన్న ప్లీజ్, నాన్న నోరు ఓపెన్ మూయవే. చేయండి నాన్న. అరిస్తే చంపుతా. నాన్న ప్లీజ్, చెప్పేది వినండి. నాన్న, నేను చచ్చిపోతాను. నేను ఒక్కదాన్ని చావను. మిమ్మల్ని కూడా తీసుకువెళ్తాను. నాన్న, నాన్న, నాన్న తెరవండి. నాన్న, నాన్న ఫోన్ అయినా ఇవ్వండి నాన్న. మా నాన్న ఒక పెద్ద మెంటల్. ఎప్పుడు చూసినా తిడుతూనే ఉంటాడు. ఓ నాన్న, నిజమా? ఈ మాత్రం దానికే మా నాన్న ఆకాశం తల మీద పడ్డట్టు చేస్తున్నాడు. ఇలాంటి నాన్నకి భోజనాలు ఏమైనా కలిపి చేయాలి. సాన్వి, అలా తిట్టకూడదమ్మా. ఎందుకు తిట్టకూడదు? నువ్వు ఊరుకుండు ప్రియా. వీళ్ళకి నా ఫీలింగ్స్ అర్థం కావట్లేదు. అర్థం చేసుకున్నారు కాబట్టే అలా చేస్తున్నారు. పెద్దవాళ్ళు ఏం చెప్పినా చేసినా అందుకో కారణం ఉంటుంది. నీకేం తెలుసు? నువ్వు ఊరుకో. మా నాన్న పెద్ద మెంటల్. ఏ, నా కొడుకుని తిడితే ఊరుకోను, జాగ్రత్త. హా? కొడుకా? మా నాన్న నీకు కొడుకా? అయితే నువ్వు నాకు నాయనమ్మవా? ప్రియా, ఇన్ని రోజులు నేనందరినీ ఆట పట్టించేదాన్ని. ఈ రోజు నువ్వు నన్ను ఆట పట్టిస్తున్నావా? చూడు, నేను చెప్తే నువ్వు అసలు నమ్మవు. విజయ్ నా కొడుకే. నువ్వు నా మనవరాలివి. అవునా? ఉండు.